కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవ, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఇక్కడ ప్రభువు మంచం మీద పడి ఉన్నటువంటి పక్షవాత రోగిని స్వస్థత ఇస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నో రోజుల నుంచి పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు కాబట్టి మంచం మీద ఉన్నాడు. ఆయన నడవలేడు, కదలలేడు. కాబట్టి అతన్ని కొందరు వ్యక్తులు మోసుకొని ప్రభు వద్దకు తీసుకుని వస్తున్నారు. ఎవరైతే ఆ మంచాన్ని పట్టుకుని తీసుకువస్తున్నారో ఆ వ్యక్తులో ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రభు గమనిస్తూ ఉన్నారు. అంతటి విశ్వాసంతో ప్రభు వద్దకు వాళ్ళు వస్తున్నారు కాబట్టి దేవుడు యేసు ప్రభు ఆ బిడ్డకు స్వస్థతను కలిగిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ప్రభు పక్షవాత రోగితో నీ పాపములు క్షమించబడినవని చెప్పేసి పలుకుతూ ఉన్నాడు. ఒక వ్యాధి రావడానికి కానీ, ఒక బలహీనత కలగడానికి కానీ, కుటుంబంలో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు రావటానికి పాపము కారణమవుతుంది. ఎప్పుడైతే ఈ పాపం అనే అడ్డుగోడ మనలో ఉందో దేవుని ఆశీర్వాదాలు మనకి దూరం అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తామో మనకున్నటువంటి వ్యాధులు కానీ, సమస్యలు కానీ, అనారోగ్యం ఏదైనా సరే అవి వెంటనే తొలగిపోయి మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆరోగ్యము చేకూరుతూ ఉందని ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా,